అనేటువంటిది బాగుంటుంది కానీ ప్రభుత్వం మీద నువ్వేదైతే మంత్రిగా పనిచేసావో ఆ ప్రభుత్వం మీద, ఎవరైతే నీకు అవకాశం ఇచ్చారో ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకున్నటువంటి అవకాశాలు ఏందో తెలియదు. నువ్వు ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నావో తెలియదు. ఆ ప్రయోజనాలు ఆశించి నువ్వు పనిచేయడంలో తప్పలేదు, కానీ ఆ ప్రయోజనాలు ఆశించి ఆ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడి మీద బురద చల్లడం అనేటువంటిది నీకు తగదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ జిల్లాకు సంబంధించే తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం ఈరోజు సర్వేపల్లిలో ఉంది. దానిని నేను కేబినెట్ మంత్రిగా పోయినటువంటి తొలి సమావేశంలో వచ్చింది. నాకు వచ్చి చెప్పారు అధికారులు, సార్ సమావేశంలోకి వస్తుంది, మీరు ఒక్కసారి దాన్ని త్రూ చేయించండి అని. వెళ్ళి కూర్చుంటే ₹1 కోటి కట్టమని చెప్పారు. 1,05,00,000 అనుకుంటా, 5 ఎకరాలకు సంబంధించి. ఆ రోజు చెప్పాం. వాళ్ళు వచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత జీవో వచ్చింది. వాళ్ళు వచ్చి మాకు ₹1 కూడా ఇవ్వమంటున్నారు కేంద్ర ప్రభుత్వం, మేము ఓన్లీ మీకు కట్టడానికి ఇస్తాం తప్ప మేము భూమికి ఇవ్వమంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, సార్ ఇది పరిస్థితి. పాప ఆయన వెంటనే టేబుల్ అజెండా కింద